సూపర్ ఫుడ్గా పిలువబడే బాదంలో ఎన్నో పోషక విలువలు కలవండి. క్రమం తప్పకుండా రోజు పిల్లలకి 4 నుంచి 5 నానబెట్టిన బాదం ఇవ్వడం వల్ల జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. ఇలాంటి బాదంతో ఇప్పుడు బాదం మిల్క్ షేక్ చేయబోతున్నానండి. దీనికి రాత్రంతా నానబెట్టిన 100 గ్రాముల బాదం తొక్క తీసి పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్లో చల్లని పాలు పోసి కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల క్రీముడు మిల్క్ పోసి మరగనివ్వాలి. మిక్సర్ గ్రైండర్లోకి నానబెట్టిన బాదాము, రుచికి సరిపడా చక్కెర వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు పాలు ఒక పొంగు వచ్చాక బాదం పేస్ట్ వేసి 2 నుంచి 3 నిమిషాల వరకు, కస్టర్డ్ పౌడర్ వేసి మరో 5 నుంచి 10 నిమిషాల వరకు అడగంటకుండా చిక్కని క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి వేసి చల్లారనిచ్చాలి. తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో 2 గంటల పాటు ఫ్రీజ్ చేసుకొని 2 గంటల తర్వాత మిక్సర్ గ్రైండర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 20 నుంచి 30 సెకండ్ల వరకు గ్రైండ్ చేసుకొని ఇలా చిల్గా ఉన్నప్పుడే సర్వింగ్ గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని టూ ఫ్రూటీ బాదంతో గార్నిష్ చేసుకున్నామంటే టేస్టీగా ఉండే హెల్తీ బాదం మిల్క్ షేక్ రెడీ అండి.